కృతయుగంలో స్వయంభుగా వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. స్వామివారు నోరు తెరుచుకొని ఉంటారు. భక్తులు పానకాన్ని వేస్తే గుటక వేసిన శబ్దాన్ని వినవచ్చు అంటారు. ఇక్కడ గుడిలో మనం దీపారాధన కూడా చేసుకోవచ్చు. పానకం అక్కడ ఎంత ఉన్నా కూడా ఒక్క చీమ కానీ ఒక ఏగు కానీ రాదు. అది స్వామివారి మహత్యాన్ని చెప్పుకోవచ్చు. మంగళగిరిలో 3 నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎగువ దేవస్థానం. అక్కడే కొండ మీద ఇంకోవైపు గడ్డాలయ్య స్వామివారు ఉంటారు. అటువైపు వెళ్ళడానికి 750 మెట్లు ఉంటాయి. మూడవది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దిగువ దేవస్థానం. ఈ స్వామివారికి పానకాల స్వామి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. కృతయుగంలో సమూచి అనే రాక్షసుని సంహరించి ఉగ్రరూపుడై మంగళాద్రి క్షేత్రమున స్వామి స్వయంగా వెలిశారు. స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతపరచడం కోసం దేవతలు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలని, కలియుగంలో బెల్లం పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అందుకే ఈ స్వామివారికి పానకాల స్వామిగా పేరు వచ్చింది. భక్తులు శ్రీ స్వామివారికి ఎంత పానకం సమర్పించినను దానిలో సగం స్వీకరించి మిగిలిన అర్ధభాగం భక్తులకు ప్రసాదంగా అనుగ్రహిస్తారు. ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఈరోజు మనం వెళ్తున్నాము. మీరే ఉండే ప్రాంతం నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బస్సుల ద్వారా, క్యాబుల ద్వారా పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మంగళగిరికి 12 కిలోమీటర్ల దూరం. అరగంటలో మంగళగిరి దేవస్థానాన్ని చేరుకోవచ్చు. విజయవాడ నుండి మంగళగిరికి వెళ్ళడానికి రోడ్డు చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపీ పొలిటికల్ హెడ్ క్వార్టర్. చూడండి, మహాత్మా జ్యోతిరావు పుల్లే, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖద్వార్. మనం మంగళగిరి చేరుకున్నాం. ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఈ ముఖద్వారం నుంచి కొండ మీదకి వెళుతున్నాము. దారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మొదట స్వామివారిని దర్శనం చేసుకొని కొండ మీదకి వెళ్ళవచ్చు. పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో ఇలాగే వస్తాం కాబట్టి దిగినప్పుడు దర్శనం కూడా చేసుకోవచ్చు వీలుని బట్టి. ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్తున్నాము. సుమారుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడ టోల్ గేట్ ఉంది. కొండ మీద నుంచి మంగళగిరి ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది. కొండ మీదకి చేరుకున్నాము. ఇక్కడ 1,00,000 ఒత్తులు, 365 ఒత్తులు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ గండాలయ్య స్వామివారి మెట్ల మార్గము. 750 మెట్లు ఉంటాయి. అక్కడ స్వామివారిని దర్శించుకొని ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో నువ్వుల నూనె వేస్తే గండాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మెట్లు ఎక్కే ముందు మెట్లకి పూజ చేసి దీపాలు వెలిగించి మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఉపాలయం అయిన శ్రీ గండాలయ్య స్వామివారి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకి సౌకర్యార్థం స్వామివారికి సమర్పించు నువ్వుల నూనె మరియు ఇతర పూజా సామాగ్రిని దేవస్థానం వారిచే పరిమిత కొలతలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్లు, బైకులు పెట్టుకోవడానికి పార్కింగ్ సౌకర్యం ఉంది. ఇప్పుడు మనం పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వెళదాము. ఇక్కడ చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఉంటారు, సరదాగా చెప్పించుకోవచ్చు. అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది. చెప్పులు పెట్టుకున్న తర్వాత కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి వెళదాము. ఇక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఉన్నాయి. కొబ్బరికాయలు, దీపాలు, పసుపు, కుంకుమ, గాజులు మొదలగు పూజా సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దేవుడికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.
గవ్వలు, గోమేతకాలు, ముగ్గుల స్టిక్కర్లు, గుమ్మాన్ని కట్టుకునే తోరణాలు, దేవుడి పటాలు చాలా ఉన్నాయి. స్వామివారికి పానకం అంటే చాలా ప్రీతి, అందుకోసం పానకాన్ని సమర్పిస్తారు. దానికోసం కౌంటర్ ఉంది, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సర్వదర్శనం, శీఘ్ర దర్శనం 2 ఉన్నాయి. శీఘ్ర దర్శనానికి 100 రూపాయలు టికెట్టు. ఉచిత దర్శనానికి, శీఘ్ర దర్శనానికి పక్కపక్కనే క్యూ లైన్లు ఉన్నాయి. మేము శీఘ్ర దర్శనానికి క్యూ లైన్లో ఉన్నాము. స్వామివారికి ఏ ఉత్సవాలు చేస్తారు అనేది తెలుసుకుందాము. ఈ స్వామివారికి ధనుర్మాసం నందు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తారు. చూడండి, ఈ దేవస్థానంలో కూడా సేవాదళ వాళ్ళు సేవలను అందిస్తున్నారు. 20/11/1820తో తంజావూరు మహారాజైన సర్బోజీ గారు స్వామివారికి బంగారు దక్షిణావృత శంఖాన్ని సమర్పించారు. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఆ శంఖంలో నుంచే భక్తులకి తీర్థాన్ని ఇస్తారు. భారతదేశంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రాలు 8 ఉన్నాయి. వాటిలో ఈ పానకాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. ఈ గుడిని 6వ శతాబ్దంలో నిర్మించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ గుడి యొక్క టైమింగ్స్, ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు మూసివేస్తారు అనేది తెలుసుకొని వెళ్ళాలి. ఈ గుడి సాయంకాలం పూట మూసివేస్తారు. దానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. సాయంకాల సమయంలో మునులు, దేవగణాలు ఈ స్వామిని కొలవడానికి వస్తారని చెబుతారు. అందుకోసం ఆ సమయంలో దేవాలయాన్ని మూసివేస్తారు. పానకం బిందె టికెట్ ఇక్కడ ఇస్తారు. టికెట్ 30 రూపాయలు. ఇప్పుడు మనం నడుస్తున్నది అంతా ఆలయ ప్రాంగణం, గర్భగుడి వేరేగా ఉంది. ఈ టికెట్ చూపిస్తే గర్భగుడిలో మనకి పానకంతో ఉన్న బిందెని ఇస్తారు. అందులో అందరూ గర్భగుడిలోకి వెళ్తున్నారు. గర్భగుడిలో కెమెరా ఎలవ్ లేదు, అందుకోసం నేను బయట ప్రాంగణాన్ని మాత్రమే చూపిస్తున్నాను. మొబైల్స్ని లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఫొటోస్ తీయకూడదు. స్వామివారి దర్శనం బాగా జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలని అనుకుంటూ ఉండేదాన్ని. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. బయటికి వచ్చిన తర్వాత ఉచిత పానక ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. ఎన్ని గ్లాసులైనా తాగవచ్చు. భక్తులు స్వామికి నివేదించిన పానకం ప్రసాదంలో సగం ప్రసాదం వెనకకు వస్తుంది. దానిలో సగం ఉచిత ప్రసాదం వితరణ చేసే వాళ్ళ బిందెలో పోస్తారు. మిగతా సగం ప్రసాదాన్ని అక్కడే బాటిల్స్ దొరుకుతాయి, బాటిల్స్లో పోసుకొని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఈ పానకాల బిందెలని ఆలయ ప్రాంగణం నుంచి బయటికి తీసుకువెళ్ళకూడదు. బిందెతో కూడా పానకం తాగడం ఇక్కడ నిషేధం, ఎందుకంటే ఎంగిలి చేసినట్టు అవుతుంది కదా. కొండ మీద నుంచి మంగళగిరి ప్రాంతాన్ని చూడండి ఎంత బాగుందో. జూమ్ చేసి చూపిస్తున్నాను, పొడుగ్గా ఉంది చూసారా. అదే దిగువ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఇక్కడ ఎంత పానకము ఉన్నా కూడా ఒక్క చీమ కానీ ఒక ఈగ కానీ కనిపించదు. ఇది స్వామివారి మహత్యం అని చెప్పుకోవాలి. కొన్ని మెట్లు ఎక్కి మీదకు వెడితే అక్కడ దీపాలు వెలిగించడానికి ఉంటుంది. ఇవాళ పంచమి స్వాతి నక్షత్రం వల్ల ఇది ఒక్కటి పెట్టుకుంటే మనం హోమం చేస్తే ఎంత ఫలితం అంత ఫలితం ఒకటి చెప్పేది స్వామి. ఇది మంచిగా 50 కోటి ఒత్తులు 900 లక్షలు ఇది కోటి ఒత్తులు. ఇది కుబేర దీపం అంటారు. ఎటువంటి దోషమైన 15 రోజులు నివృత్తి అవుతుంది. మన ఇంట్లో కుటుంబంలో వృత్తిలో వ్యాపారం ఆరోగ్యంలో వివాహంలో ఏ సమస్య ఉన్నా 15 రోజులు అవుతుంది, అంత ఫలితం ఉంటుంది. ఆదివారం పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ మన గోత్రనామాలు చెబుతారు. కర్పూరం దీపం మీద వేసి మనకు కూడా కర్పూరం ఇచ్చి దీపాన్ని వెలిగించమంటారు. గోత్రనామాలతో పాటు ఇంటి సభ్యుల పేర్లతో సంకల్పం చెబుతారు. ఏమైనా కోరికలు తీరాలి అంటే 1 కోటి ఒత్తుల దీపాన్ని ఇక్కడ వెలిగిస్తారు. 1,00,000 ఒత్తులు 365 ఒత్తులను కూడా ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు. నేను కూడా 1,00,000 ఒత్తుల దీపాన్ని వెలిగించాను. దీపాలు వెలిగించడం అయిన తర్వాత అక్కడే ఉన్న రాజలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో నుంచున్నాము. ఇక్కడే
గృహాలు ఉన్నాయి. ఈ గృహాల్లో స్వామి పడుకొని ఉంటారని చెప్తారు. ఇదివరకు ఈ గృహాల లోపలికి వెళ్ళనిచ్చేవారు, ఇప్పుడు క్లోజ్ చేశారు, వెళ్ళనివ్వట్లేదు. ఈ రాజలక్ష్మి అమ్మవారు కూడా స్వయంభూగా వెలిశారు, ఎవరూ ప్రతిష్ఠించలేదు. ఒకటి శంకు చక్ర నామాలు వెనక నుంచి దైవ దర్శనం అయ్యింది కదా, శిఖర దర్శనం చేసుకోండి. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, దర్శనం చేసుకోండి. తర్వాత మెట్లు దిగి కిందకి రావాలి. దేవాలయానికి వచ్చిన తర్వాత కూర్చోవాలి కదా, ధ్వజస్తంభం దగ్గర కూర్చున్నాము. ఇదివరకు ధ్వజస్తంభం దగ్గర దీపాలను వెలిగించేవారు, ఇప్పుడు గుడి వెనకాదల వెలిగిస్తున్నారు. మంగళగిరి తిరణాలు అంటే ఏమిటో తెలుసుకుందాము. ఫాల్గుణ మాసంలో శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఫాల్గుణ షష్ఠి రోజున పెండ్లి కుమారుడిని చేసి ఉత్సవం చేస్తారు. ఫాల్గుణ సప్తమి రోజున ధ్వజారోహణ జరుగుతుంది. ఆ రోజున సంతానం లేని దంపతులు గరుడ ముద్ద స్వీకరించిన సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఫాల్గుణ చతుర్దశి రోజున కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి రోజున స్వామివారి దివ్య రజోత్సవం జరుగుతుంది. దీనినే మంగళగిరి తిరణాలు అని కూడా అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా మంగళగిరి తిరణాలు అంటే. క్రీస్తుశకం 1558లో ఒరిస్సా దేశపు రాజైన సిద్ధిరాజు రాజయ్య దేవరవారు ఈ స్వామివారికి 28 గ్రామాలలో 200 కుచేళ్ల భూమిని ఇచ్చారు. క్రీస్తుశకం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వారు ఈ స్వామివారిని దర్శించుకున్నారని చెబుతారు. పానకం ప్రసాదం స్వీకరించిన తర్వాత మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ మెట్ల మార్గం ద్వారా దిగాలి. గుడి చుట్టూ ఒకసారి ప్రదర్శన చేసినట్టుగా అవుతుంది. స్వామివారి దర్శనం బాగా జరిగింది. తిరిగి వెనకకు వస్తున్నాము. ఇక్కడ దేవస్థానం వారి షాపులు కాబట్టి నమ్మకం ఉంటుంది, అందుకోసం గవ్వలన్నీ గోమేదకాలని తీసుకున్నాము. ఇక్కడ చిలక జోస్యం వాళ్ళు ఉన్నారు. ఏ గుళ్ళో కూడా ఆంధ్రప్రదేశ్లో నేను చిలక జోస్యం వాళ్ళని చూడలేదు, ఇక్కడ మాత్రమే చూశాను. ఇది అరుదైన పాత కళ అని చెప్పుకోవాలి. చిలకని పిలిచి పేరు చెబితే ఒక కార్డు తీస్తుంది. ఆ కార్డు మీద ఏ దేవుడి బొమ్మ ఉంటే ఆ విధంగా జాతకాన్ని చెప్తారు. దీన్నే చిలక జోస్యం అంటారు. నేను కూడా సరదాగా చిలక జోస్యం చెప్పించుకున్నాను. మీద నుంచి మంగళగిరిని మరొకసారి చూసేయండి. తిరిగి మేము కొండ కిందకి బయలుదేరాము. కొండ కిందకి వెళుతున్నాము. వెళ్ళిన తర్వాత దిగువన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దిగువ దేవస్థానాన్ని దర్శించుకుంటాము. ముందు వైపు నుంచి చక్రం నామాలు శంఖాన్ని దర్శనం చేసుకోండి. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గురించి అన్ని విషయాలు నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. మీరు మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ చూడాలనుకున్నప్పుడు ఉదయం పూటే బయలుదేరండి. సెకండ్ హాఫ్ ఆలయాలు మూసివేసి ఉంటాయి. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ విధంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని దర్శనం బాగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి దిగువ దేవస్థానానికి వెళ్తాము. ఆ తర్వాత అమరావతి శివక్షేత్రం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, టీటీడీ వారిచే నిర్మించబడిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.